సర్వలోక నియామకుడు సర్వోన్నతుడైన దైవానికే సమస్త స్తోత్రం తెలియసుకుంటూ, సోదర మహాశర ఆధ్యాత్మిక ప్రియులారా, సంపూర్ణ ధర్మం ఇస్లామియా ధర్మానికి మరియు వేరే మతాలకు మౌలిక తేడాలు ఏమైతే ఉన్నాయో ఆ విషయాలు నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. సోదర మహాశయులారా, మన భారతదేశంలో ఎన్నో మతాలు, ధర్మాలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఎంతో మంది ప్రజలు ఆచరిస్తూ ఉన్నారు. మరి చాలా మతాలు వారికి కొన్ని సిద్ధాంతాలు అనేటివి లేవు. ఉదాహరణకు బౌద్ధ మతం ఉంది. బౌద్ధ మతంలో దేవుని కాన్సెప్ట్ లేదు, స్వర్గ నరకాలు లేవు. కానీ దానిని కూడా ఒక మతంగా ప్రజలు అవలంబిస్తూ ఉన్నారు, పాటిస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా కొత్తగా అంబేద్కర్ వాదము, అంబేద్కర్ దేవుడు అనే ఒక కొత్త నినాదము కూడా బయలుదేరుతూ ఉంది. అదే విధంగా ఇంకా కొన్ని మతాలు ఉన్నాయి. అవి ఊహలు, కల్పితాలు, ఇతిహాసాలు, పురాణాలు, దానికి ఒక చరిత్ర అనేది లేకుండానే ఎన్నో ఆచారాలు, సాంప్రదాయాలు అమలు పరచడం జరుగుతుంది. అదే విధంగా కొన్ని మతాలకు మూల పురుషులు, సిద్ధాంతకర్తలు ఉన్నారు. కానీ కాలక్రమంలో ఆ విశ్వాసాలలో, నమ్మకాలలో మార్పు రావడం జరిగింది. మార్పు చేసుకోవడము ధర్మసమ్మతంగా భావించారు. మరి ఆ పండితులు ఒకే మతానికి చెందిన గ్రంథాలు, ఒక గ్రంథంలో కొన్ని వందల వాక్యాలు ఉంటే మరొక గ్రంథంలో కొన్ని వందల వాక్యాలు తక్కువగా, 10, 20, 30 వాక్యాలు తక్కువగా, ఈ విధంగా ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క విధంగా బోధనలు ఉంటాయి. అంటే ఈ విషయాల ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటి అంటే, కాలక్రమంలో ఈ గ్రంథాలు మార్పులకు, చేర్పులకు లోను అయ్యాయి అనే విషయం మనకు తెలుస్తుంది. అదే విధంగా అనువాదకులు, విశ్లేషకులు, వ్యాఖ్యానకర్తలు కొంతమంది ప్రవక్తల పట్ల, మహనీయుల పట్ల, సత్పురుషుల పట్ల తమ భావాలను కూడా వారికి అంటకట్టడం జరిగింది. కానీ అదే ఇస్లాం ధర్మంలో తొట్టతొలి మానవుడు మహనీయ ఆదం అలైహిస్సలాం గారు కూడా ఇస్లాం ధర్మాన్నే పాటించారు. మరి పవిత్ర ఖురాన్ లో దాదాపు 25 మంది ప్రవక్తల యొక్క జీవిత వృత్తాంతాలు ఉన్నాయి, గాథలు ఉన్నాయి. మరి ఈనాటి వరకు చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఆదం అలైహిస్సలాం ఆచరించిన ఇస్లాం ధర్మాన్నే తెచ్చారు. ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఆచరించిన ఇస్లాం ధర్మాన్నే తెచ్చారు. కాకపోతే మోడర్న్ న్యూ టెస్టిమెంట్ గా, కొత్త సంపూర్ణ ధర్మంగా, మార్పులకు లోను కాని, మార్పులకు చేర్పులకు లోను కాని గ్రంథం, మార్పు చేయాలనే గాని కాదన్నమాట. అటువంటి శుభప్రదమైన సంపూర్ణ గ్రంథాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన అవతరణ చేయడం జరిగింది. మరి ప్రవక్త బోధనలు ఆ గ్రంథంలో ఉండవు. ప్రవక్త బోధనల్లో దైవ గ్రంథం బోధనలు ఉండవు. అదే విధంగా ప్రవక్త బోధనల్లో వారి యొక్క శిష్యులు, అనుచరుల బోధనలు ఏవైతే ఉన్నాయో అవి ప్రత్యేకంగా సపరేట్ గా ఉంటాయి. అంటే ఈ విధంగా కారుణ్య ప్రభు అయిన అల్లాహ్ ప్రళయకాలం వరకు ఏ మానవుడు కూడా నా వరకు సత్యధర్మం చేరలేదు అనే మాట అనకూడదని, ప్రళయకాలం వరకు కూడా ఒక కొమ్ము, గుడి, దీర్ఘము తేడా లేకుండా ప్రళయకాలం వరకు భద్రపరిచే ఏర్పాటు కారుణ్య ప్రభు అయిన అల్లాహ్ చేయడం జరిగింది. మరి నేనేదో వేరే మతాలను, ధర్మాలను, గ్రంథాలను కించపరిచే ఉద్దేశంతో చెప్పడం లేదు. ఎవరైతే సరి అయిన సంపూర్ణ ధర్మాన్ని పాటించాలనుకుంటున్నారో, జీవితంలోని సర్వావస్థల్లో, సర్వ రంగాలలో, జీవితంలోని ప్రతి విభాగంలోనూ ధర్మాన్ని పాటించాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారి కోసము ఇస్లాం ధర్మంలో సంపూర్ణ బోధనలు ఉన్నాయని, మార్గదర్శకత్వం ఉంది అని తెలియజేసే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సోదర మహాశయులారా, దైవచిత్తం అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు మున్ముందు కూడా వస్తాయి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలిగిన దేవాన్ని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.